బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకుంది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా కాస్త తాగుటకు నీళ్ళు అన్నాడు. దాన్నే ఉందండి, మీరు తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానంది అని త్వరగా కడవ తీసుకొని వెళ్ళి నీళ్లు చేది ఆయనకు పోసింది, ఒంటెలకు పోయటం మొదలుపెట్టింది. ముందే చేదిందా లేకపోతే చెప్పినాక పోయి చేదిందా? చెప్పిన తర్వాత త్వరగా వెళ్ళి ఆ పని చేసింది. ఓకేనా? ఎవరు? రిబ్కా. వెంటనే ఆయన, అమ్మా ఇంత మంచి సుబుద్ధి కలిగిన స్త్రీవి నువ్వు, నాకే కాదు ఒంటెలకు కూడా నీళ్లు పెడతానన్నావు తల్లి అని ఆయన ఆశ్చర్యపోయాడు. ఒంటెలకు నీళ్లు పోస్తానంటే ఆశ్చర్యం ఏముంది అని మీరేదో అనుకోవాకండి. ఒంటె మామూలుగా తాగదు, అది విషయం. తెలుసా మీకు? మామూలుగా గేదెలు ఎడ్లు తాగినట్టు తాగదు ఒంటె. పద్దాకలు నీళ్లు తాగదు. నీళ్లు తాగటం మొదలుపెట్టిందంటే బకెట్లు లాగి లోపల పెట్టుకుంటుంది. అది ఒంటె పేరు ఎడారి ఓడ అంటారు. ఒక్కసారి నీళ్లు సరిగ్గా ఒంటె తాగిందంటే 40 రోజులు నీళ్లు లేకుండా ప్రయాణం చేస్తుంది. 40 days. అంతేనా? నా చిన్నప్పుడు చదువుకున్నా, మరి కరెక్టో కాదో. అంతేనా? 40 రోజులే కదా? 40 రోజులా 21 రోజా? మీరు కూడా నాకన్నా సూపర్ మ్యాన్ లాగా ఉన్నారు. అరే ఒకళ్ళన్నా చెప్పరేంది, మూలగరేంది? 40 రోజులా 21 రోజా? దాదాపు 40 రోజులు. 21 రోజు 40 రోజులు వెళ్ళి నీళ్లు లేకుండా ప్రయాణం చేయగలిగిద్ది ఒంటె ఎడారిలో. అందుకే ఎడారి ప్రయాణానికి ఒంటెల్ని వాడతారు. అది పర్వాలేదు, మనకు కూడా కాస్త గుర్తుంటుంది దేవుడి కృపతో. 40 రోజులేనంట. లైవ్లో ఉన్నవాళ్ళు చెబుతున్నారు. నా చదువులో మాత్రం 40 రోజులనే ఉందిలే, ఇంకా 6 నెలలు అంటే నాకు తెలీదు. వాళ్ళు అదనపు పరిశోధన చేశారేమో. మొత్తానికి ఇప్పుడు ఆ ఒంటెల్ని మోకరింపజేసి ఒంటెలకు నీళ్లు పోయేటువంటి ఆ కడవతో ఎన్ని చేతి పోయాలా? కాబట్టి రిస్క్తో కూడుకున్న పని. మనిషి కంటే ఒక గట్టిగా 4 దోశలు తాగుతాడేమో. ఇక ఒంటికి బిందెలు పోయాలి, తాగుతానే ఉంటుంది. బకెట్లు తాగుతానే ఉంటుంది. మొత్తం 40 రోజులు స్టాక్ చేసుకుంటుంది కదా. ఆ ఎన్ని ఒంటెలు తీసుకెళ్ళాడో తెలియదు. ఎన్ని ఒంటెలు? 10 అంట విజయ్ చెబుతున్నాడు. 10ఏనా? వామ్మో, 10 ఒంటెలకు పోయాలంటే ఏంది అసలు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10 ఒంటెలకు త్రాగుటకు నీళ్లు పోసింది రిబ్కా. ఆమె సుబుద్ధి చూసి, ఉపకార బుద్ధి చూసి, సాటి ప్రాణికి సహాయపడేటువంటి దయాగుణం చూసి, అమ్మా నీవు ఎవరి కుమార్తెవు అన్నాడు. అప్పుడు ఇక ఆమె ఎవరో చెప్పింది. ఏమని చెప్పింది సలోమి? నోరు తెరిచి అందులో చదువమ్మా. 47వ వచనం. అప్పుడు నేను, అధ్యాయం 24వ అధ్యాయం. అదంట 24వ అధ్యాయం 47వ వచనం అంట. అప్పుడు నేను, నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె, మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతుయేలు కుమార్తెనని చెప్పినప్పుడు. నాహోరు అబ్రహాం సోదరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎప్పుడైతే చెప్పిందో ఆశ్చర్యపోయాడు ఎలియాజరు. ఆహా, నా యజమానుని దేవా, అబ్రహాము దేవా, ఇప్పటికీ కూడా నీవు నా యజమానునికి కృప చూపుట మానలేదు. ఇప్పటికి కూడా ఆయన పలికిన మాట నెరవేరుస్తానే ఉన్నావా ప్రభు? నువ్వు ఎంత నమ్మకస్తుడవయ్యా, నీ విశ్వాస్యత ఎంత గొప్పది తండ్రి అని ఇక పలకరించి ఇంటికి పోతాడు. అమ్మ అక్కడ ఏమన్నా మాకు వసతి ఉంటుందంటే, ఎందుకు ఉంటుంది, మాకు మేత కూడా ఉంది, మీకు మీ పశువులకు కూడా మేత ఉంది, వచ్చేసేయండి అంటే, ఆ సంతోషంతో ఆమెకు ఒక బంగారు వస్తువు ఇస్తాడు. ఇచ్చాడా? అన్నీ పెట్టాడా? ఒకటి ఇచ్చాడా? ఫస్ట్ ముక్కుకి ఇచ్చాడంట. అంతా అయిపోయిన తర్వాత
సరే, ఇక ఇప్పుడు మన మ్యాటర్ అది కాదు. మళ్ళీ మీరు అక్కడ అసలు ఆ పాయింట్లోకి వెళ్ళారు. ఇక ముక్కుకేమిచ్చాడు, మూతికేమిచ్చాడు కాదు, ఇక మొత్తం ఇక ఆమెని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత పుట్టింటికి తీసుకెళ్ళింది, తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తే ఎవరో ఏంటంటే ఇట్లా నేను ఫలానా దగ్గర నుంచి వచ్చాను అనేటప్పటికి సంతోషంగా లాబాను ఆయన కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చి ఎలియాజరును చూసి ఏమంటున్నారు? యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రావా, బయట నిలువనేలా. యెహోవా చేత. దేవునికి స్తోత్రం. ఆ వచనం అక్కడే ఉంటుంది, ఆ సన్నివేశంలో వచ్చింది. మనకి అక్కడక్కడ చర్చస్ ముందు కనపడుతుంటుంది. 24:31 మన ఎంట్రన్స్లో కూడా అదే ఉంటుంది. దేవుని సన్నిధిలోకి వస్తున్నాడో ఒకడంటే ఆశీర్వదించబడింది వాడు, అంతే. దేవునికి స్తోత్రం. తర్వాత ఈయన అక్కడ వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళు కూడా రెబెకాతో మాట్లాడతారు. ఏమమ్మా, మరి నీకోసం అంత దూరం నుంచి వచ్చాడు, మరి ఇది దేవుని సంకల్పమేమో, మరి నీ అభిప్రాయం ఏమిటి అంటే, నేను వెళ్తాను, మరి అది దేవుని చిత్తం కదా, నేను బయలుదేరుతానంట. అప్పుడు వారు దీవిస్తారన్నమాట. నా చెల్లి, నీవు వేవేలకు తల్లివగుదువుగాకమ్మా, పో, దేవుడు నీకు తోడై ఉంటాడు, పో అని చెల్లెమ్మను మరి ఎలియాజరుకు అప్పగించి ఇక సాగనంపారు. అంటే వెంటనే పంపించారా అని మళ్ళీ మీరు అడిగారు. అక్కడ చాలా తతంగం జరిగిందిలే, బైబిల్ చదువుకోండి, దొరికిద్ది అందులో. ఇప్పుడు కొంచెం మ్యాటర్ ప్రతిదీ వర్ణించుకుంటా పోతే లేట్ అయింది, అంతే కదా. ఇప్పుడు మనం సినిమాలు చూస్తాం చూడండి, వెంటనే ఒక 2-3 నిమిషాల్లోనే హీరో పుట్టి పెద్దోడైపోతాడు. అవునా? ఏం లేదు, పాటలోని పరిగెత్తుతా అంటారా అని పెద్దోడైపోతాడు. అటు కాకుండా వాడు ఇక పిల్లోడి దగ్గర నుంచి వాడు ఏమేం చేశాడని వాడు సన్నివేశాలన్నీ వేసాడనుకో, మనకి నల్లగా ఉన్న జుట్టు కాస్త తెల్లగా అయిపోయింది. సినిమా చూస్తూనే ఉంటే వాడు పెద్దోడు అవుతానే ఉంటాడు అనమాట. కాబట్టి అంతా ఎడకడ తేల్చేస్తారనమాట. అట్లాగే అక్కడ ఏమేమి జరిగింది అనేది మొత్తం నేను చెబితే ఇక ఇక్కడ తెల్లారిద్ది. అందుకని ఇక కొంచెం మాటలు జరిగినాయి. ఆ తర్వాత కొన్ని బంగారు ఆభరణాలు రెబెకాకు ధరింపజేసి చిన్నగా తీసుకొని ఎలియాజరు బయలుదేరాడు. రెబెకా ఎలియాజరుతో కొన్ని రోజులు ప్రయాణం చేసింది. ఈ దారి పొడవున రెబెకాకి ఇక అత్తగారింటికాడ, అంటే తను వెళ్ళబోతున్న స్థలంలో పరిస్థితులు ఏంటి, తనను వివాహం చేసుకోబోతున్న ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం ఏంటి, అతని తండ్రి అబ్రహాం మనస్తత్వం ఏంటి అని అన్నీ వర్ణిస్తూ తెస్తున్నాడు. దారి పొడవునా ఇక వేరే విషయాలేం మాట్లాడాడు. ఎలియాజర్ ఏం మాట్లాడతాడు చెప్పండి? ఇస్సాకును గురించి, వాళ్ళ నాన్న అబ్రహాం గురించే మ్యాటర్ అంతా. అంటే మార్గంలోనే ట్రైనింగ్ అయిపోతుంది వాళ్ళకి. ఈ విషయాల్లో కోపం వస్తుందమ్మా, ఈ విషయంలో ఇట్లా ఉంటారు. ముఖ్యంగా ఇస్సాకు చాలా విధేయుడు, చాలా గొప్పవాడు, ఆయన మనస్తత్వం ఇది, ఆయన ఇంత ప్రేమ గలవాడు, ఆయన ఇట్లా అట్లా అని అన్నీ చెప్తా. వారి ముందుకు వెళ్ళినప్పుడు ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలి, ఇది ఇలా నడుచుకోవాలి, ఇవన్నీ చెప్తా ఉంటే అన్నీ ఆలకిస్తూ వచ్చింది. తీరా ఇస్సాకు అబ్రహాములు ఉన్న ప్రాంతానికి సమీపంలోకి వచ్చి దగ్గరకు వచ్చినప్పుడు ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళాడు. ఆయన పొలములో ధ్యానింప వెళ్ళాడు. ఈమె రోడ్డు మీద, అదే అక్కడ త్రోవలో గుండా ఒంటి మీద వస్తూ ఉంది. ఆయన ధ్యానించడం పూర్తి చేసుకొని పొలంలో నుంచి వారికి ఎదురు వస్తున్నాడు. రెబెకా
ఆ వచ్చుచున్న మనుషుడెవరు అని అడుగుద్ది. అమ్మా ఆయన గురించేనమ్మా నేను ఇప్పటిదాకా చెప్పింది, ఆయనే నా యజమానుడైన ఇస్సాకు అని చెప్తాడు. చట్టుకున్న ఒంటి మీద నుండి దిగి ఆమె ముసుగు వేసుకుంటుంది. ముసుగు విధేయత గుర్తు. ఇప్పుడు దారి పొడవునా చాలామంది పురుషులు కనిపించారు రెబెకాకి. కానీ ఎక్కడ ఆగి అదిగో ఆ పురుషుడెవరు, ఆ మనుషుడెవరు అని అడగల. ఎక్కడా దిగి ముసుగేసుకోవాల. ఇస్సాకును చూసినప్పుడే ఆమె ప్రశ్నించడం జరిగింది, ఒంటె దిగి ముసుగు వేసుకోవటం జరిగింది. కారణం ఏంటి అంటే ఎలియజరు ఏ ఏ సంగతులైతే చెప్పాడో ఆ సంగతుల్లో కొన్ని లక్షణాలు ఆ వచ్చే వ్యక్తిలో కనపడ్డాయి. రిబ్కా తక్కువది కాదండి, చాలా జ్ఞానవంతురాలు రిబ్కా. ఏదో యాకోబుకి అట్లా చెప్పిందని మనకు అనిపించింది, కానీ అది దేవుని సంకల్పంలో అలా జరిగిపోయింది. రిబ్కా చాలా జ్ఞానవంతురాలు. ఆమె ఇట్టే గుర్తుపట్టేసింది. చాలామంది పురుషులు ఎదురయ్యారు, కానీ ఎవరిని చూసి ముసుగు వేయలేదు, ఒంటె దిగలేదు. ఇస్సాకు ఎప్పుడైతే ఆమెకు తారసపడ్డాడో వెంటనే ప్రశ్నించింది అతడెవరు అని. తర్వాత ఒంటె దిగి ముసుగు వేసుకుంది. తర్వాత ఇస్సాకుకి ఎలియజరు చెప్పటం, ఆమెను తీసుకొని ఇస్సాకు తన తల్లి శారా గుడారంలోనికి తీసుకొని పోయి ఆమెను పరిగ్రహించటం, ఇదంతా జరిగింది. ఇప్పుడు వరుసగా విషయంకి వద్దాం. ఈ మ్యాటరు నువ్వు ఆదరణకర్త అని చదివించి, పరిశుద్ధాత్మని చదివించి, అబ్రహాం కొడుకు ఇస్సాకు పెళ్ళని ఇటుపోయావేంది అనుకోవద్దు. కొద్దిగా మీకు అర్థం కావటానికి ఆ స్టోరీ తీసుకున్నాను. ఎందుకంటే ఆ స్టోరీలో పరిశుద్ధాత్మ, తండ్రి అయిన దేవుడు, యేసయ్య, సంఘం, ఈ 4 పోలికలు ఉన్నాయి. అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇస్సాకు కుమారుడైన క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎలియజరు రెబెకాను సిద్ధపరిచి తీసుకొచ్చి ఇస్సాకుకు పరిణయం చేయడానికి సిద్ధమైనటువంటి ఎలియజరు వలె ఉన్నాడు. ఎలియజరు పరిశుద్ధాత్మ గుర్తుగా ఉన్నాడు. ఇక రెబెకా ఎవరు అంటే సంఘం. ఇప్పుడు వరుసగా మళ్ళీ వర్ణించుకుంటూ వద్దాం. అబ్రహాము తన దాసుడైనటువంటి ఎలియజర్ని పిలిచి ఏమన్నాడు? నా కుమారుడికి భార్యగా ఉండుటకు ఇక్కడి ఆడపిల్లలు పనికిరారు అన్నాడు. తండ్రి అయిన దేవునికి ఈ సృష్టి, ఆయన చేసిన సృష్టి మొత్తంలో ఇదొక్కటే ప్రపంచం కాదు, లెక్కకు మించిన కన్యకలు గలరు అన్నది పరమగీతంలోని వచనం. ఎంతో మంది దేవదూతలు కలిగినటువంటి కోటాను కోట్ల ప్రపంచాలను తండ్రి సృష్టించాడు. బాగా వినాలి. దేవదూతల ఆహారము నరులు భుజించిరి అన్నాడు కీర్తనల్లో. దేవదూతలు అనేవాళ్ళు లేకపోతే వాళ్ళకి ఆహారం ఉండటం ఏమిటి? అది నరులు తినటం ఏమిటి? మన్నా అనేది పరలోక ఆహారం, మనకందరికీ తెలిసిన సంగతే. దేవదూతల ఆహారం అంటూ ఉంది అంటే దేవదూతలు ఉన్నారు. దేవదూతలు అంటూ ఉన్నారు అంటే వాళ్లకు లోకాలు కూడా ఉన్నాయి. వాళ్లకు లోకాలేంటి? అంతా కలిసి పరలోకంలోనేగా ఉండేది అనుకుంటే పొరపాటే. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం తొందరగా తిప్పేయాలి. ఏం చేద్దాం, కొత్త వాళ్ళని పాత వాళ్ళని అందరినీ కలిపి చెప్పుకోవాల్సి వచ్చింది. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించి, శుక్రవారం ఉపవాస ప్రార్థన కూటానికి అందరూ కలిసి వచ్చిన దినం ఒకటి తటస్థింపగా. ఇప్పుడు మీరందరూ ఏడున్నారు? తొందరగా చెప్పండి. ఇక్కడ లేరా ఏంది? ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు కదా, రైట్. గంట ముందు ఎక్కడున్నారు? ఫస్ట్ నుంచి రోజు ఇక్కడే ఉంటున్నారు మీరు? లేదు, మీ ఇళ్ళు ఉన్నాయి, మీ ఊళ్ళు ఉన్నాయి, మీ ప్రదేశాలు ఉన్నాయి, మీ ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అందరం కలిసి శుక్రవారం కూడుకుందాం అనుకున్నాం, ఇలాగ కూడుకున్నాం. ఇక్కడ మనందరం కూడక మునుపు వేరే ప్రదేశాల్లో ఉన్నాం. ఆల్రెడీ మనం ఎక్కడే ఉంటే అందరూ కూడుకునే దినం ఒకటి తటస్థింపగా అన్న మాటే హాస్యాస్పదం, అర్థం లేనిదవుతుంది. అవునా? మనం వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నాం,
ఈ రోజుని పురస్కరించుకొని మనం ఇక్కడికి వచ్చాం. ఓకేనా? రైట్. అలాగే దేవదూతలు ఆయా ప్రాంతాలలో, వేరే వేరే ప్రదేశాలలో, వేరే వేరే లోకాల్లో ఉన్నారు. దేవుని దగ్గర నుండి పిలుపు వచ్చింది, అందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అవ్వండి, మీతో మాట్లాడాలని. ఆ పిలుపు వచ్చినప్పుడు దేవుని దూతలందరూ యెహోవా సన్నిధిని సమకూడుటకై వచ్చిన దినమొకటి తటస్థింపగా ఆ రోజు అక్కడికి వచ్చారట. హలో, అంతకుముందు ఎక్కడ ఉన్నారు? వేరే ప్రదేశాల్లో ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దేవదూతల ప్రపంచాలు ఒక పరలోకం ఒకటే కాదు, పరలోకానికి వేరుగా దేవదూతల ప్రపంచాలు కోటాను కోట్లు ఉన్నాయి. అక్కడ కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, వాళ్ళ ప్రపంచాలు ఉన్నాయి. కానీ దైవ కుమారుడికి పట్టమహిషిగా ఆయన ప్రక్కన కూర్చుని పరిపాలించడానికి యోగ్యురాలుగా ఆ ప్రపంచాల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. స్పెషల్గా నిర్మితమైంది మానవ జాతి. దేవుడు తన పోలిక చొప్పున, తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును, దేవుని యొక్క వాయువుని మానవుల్లో ఊదాడు. మనలో ఉన్న ఈ జీవవాయువు లేక జీవాత్మ ఎవనిలో నుండి వచ్చింది? శరీర సంబంధంగా కూడా దేవుని జీవవాయువుతోనే మనం పుట్టింపబడినాము. ఆత్మ సంబంధంగా చూసుకుంటే దేవుని వాక్యమును అక్షయ బీజమునకు పుట్టింపబడిన వారము. అట్లా తీసుకున్నా ఎట్లా తీసుకున్నా దేవునికి కరెక్ట్గా సంబంధించిన వ్యక్తులుగా ఎవరు కనపడుతున్నారంటే ఒక్క మానవ జాతే. ఇప్పుడు పరమ ఇస్సాకైన యేసయ్యకు భార్యగా ఆయన ప్రక్కన సింహాసనం మీద కూర్చోవడానికి ఇక్కడి స్త్రీలు పనికి రారు. పరలోకంలో కానీ ఇతర లోకాల్లో ఉన్న వేరెవరూ పనికి రారు. పరమగీతంలో యేసయ్య అదే అంటాడు. లెక్కకు మించిన కన్యకలు. ఒక్కసారి పరమగీతం తీసుకుందాం. పరమగీతం 6:8. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. అయితే ఏమంటున్నాడు? నా పావురము నా నిష్కళంకురాలు ఒక్కతే. నా పావురము అని నా నిష్కళంకురాలు ఒకతే అన్నాడు. అంటే ఇక మిగిలిన వాళ్ళందరిలో ఏం కనపడుతుంది ఆయనకి? ఇప్పుడు ఇంతమంది ఉన్నారండి, వీళ్ళందరిలో ఈ అబ్బాయి ఒక్కడేనండి కళంకం లేనోడు అనంటే ఇక చెప్పకనే చెప్పినట్టు మిగిలిన వాళ్ళందరూ కాస్త మంచోళ్ళనే తేడానే. ఇంతమంది ఉన్నా ఇంకా అంతమంది ఉన్నా నా పావురము నా నిష్కళంకురాలు ఒక్కతే అన్నాడు. పరమగీతం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే చూడండి ఏం చెప్తుందో. నేను షారోను పొలములో పూయి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు. అది కదా ఆయన అంటున్నాడు, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అది స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. స్త్రీలు చాలా మంది ఉన్నారు, కానీ అందరూ వేరు, ఈమె వేరు. షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పూసే పద్మము వంటిది. షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పూసే పద్మము వంటిది. బలు రక్కసి చెట్లలో నవల్లి పద్మమంటిది, బలు రక్కసి చెట్లలో నవల్లి పద్మమంటిది. ముడత మచ్చ కళంకము లేనిది, ముడత మచ్చ కళంకము లేనిది. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు. ఇప్పుడు అందరూ ఒకటేనా? ఈమె సపరేటా? అబ్రహాం ఏమన్నాడు? ఇక్కడ ఆడపిల్లలు పనికిరారు. ఎక్కడ కావాలి? నా స్వజనుల్లో ఆడపిల్ల కావాలి. రైట్. ఇక్కడ ఉన్నటువంటి వేరు వేరు లోకాల్లోని దూతల ప్రపంచాలు ఏవి పనికి రావు. నా ప్రియ కుమారుని పక్కన సింహాసనం మీద కూర్చోవాలి అంటే నాకు చెందిన వ్యక్తి అయి ఉండాలి. ఆ వ్యక్తిని నేను స్పెషల్గా భూగ్రహం మీద రెడీ చేశాను. అది దేవుడు చెప్తున్న మాట.